మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మామిడాకులు వచ్చేసాయి, ఇంత వర్షంలో కూడా తీసుకొచ్చారు. సో చూడండి, ఇవన్నీ సర్ది పెట్టేసుకున్నాం. ఆహా, రంగులు ఏడైనా వర్ణాలెన్నో. సో రెయిన్బో కలర్స్ మనకు బేసిక్గా ఉన్నాయి. 7 బాగా వచ్చింది, నెంబర్ బాగా అనిపించింది నాకు. నైస్. 23 years పెళ్ళయి. సో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి కొనుక్కుంటాను అనమాట. ఊరుములు ఎందుకు వస్తున్నాయి చూద్దాం పదండి. అసలు వర్షం వస్తుందేమో. వామ్మో, చాలా పెద్ద వర్షం వస్తుంది. వర్షం బాగా వస్తుంది. డెకరేషన్ వర్షం వస్తుంది, డెకరేషన్ ఎలా అవుతుంది? ఈ వ్యాన్ ఎక్కడ ఆగిపోయిందేమో, వర్షంలో ట్రాఫిక్ జామ్ అయిందేమో. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హర్తజాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఆ అమ్మవారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని, ప్రతి ఇల్లు ఒక సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్తిల్లాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. సో వరలక్ష్మి వ్రతం. సో ముందు మీ అందరికీ తెలుసు కదా, ప్రిపరేషన్సే చాలా పెద్దగా ఉంటాయి. అంటే అన్నీ సర్ది పెట్టుకోకపోతే టెన్షన్ అనమాట. సో అందుకని ప్రతి ఒక్కటి నీట్గా పెట్టేసుకుంటే పూజ టైంకి వెతుక్కోకుండా ఉంటాము. అందుకోసమని ఇలా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ప్రిపేర్ ఎలాగో చేస్తున్నాం కదా, మీ అందరితో షేర్ చేసుకోకుండా ఉంటానో చెప్పండి. తప్పకుండా షేర్ చేస్తాను కాబట్టి ప్రతి సంవత్సరం. సో ఈసారి కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటాయి, బట్ డిఫరెంట్గా ఏదైనా ట్రై చేద్దాం. సో అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఈసారి స్పెషల్ అంటే రెగ్యులర్గా ఉన్నట్లతో అప్పుడప్పుడు కొత్తగా కొనుక్కోకపోతే ఏదో ఒకటి పూజకి సంబంధించి స్పెషల్గా కొనుక్కోవాలని ఆశ ఉంటుంది. ఈసారి పీటలు, కొంచెం ఎత్తు పీటలు కొన్నాము. ఎందుకండి, సో ఈ పీటలు అనమాట. సో చూడండి, ఇవన్నీ సర్ది పెట్టేసుకున్నాం. ఇవన్నీ మీరు ఆల్రెడీ మనం లాస్ట్ బ్లాగ్లో కూడా చూసాము. ఇవన్నీ అవి రెండు అయితే నాకు చాలా ఇష్టమైన సెంటిమెంట్ అనమాట. ఇప్పటి నుంచో ఆ కమలంలో ఆ దీపారాధన కొందులు. సో అది పసుపు కొమ్ములు, వక్కలు, ఇవి పసుపు కుంకుమ ప్యాకెట్స్. యాక్చువల్గా ఇందులో చాలా వెరైటీస్ వచ్చాయి, బట్ ఏదైనా సరే చూడ్డానికి చాలా అందంగా ఉంటాయేమో, కానీ ఇవి చాలా రీజనబుల్, మనకి అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయి. అండ్ యూసేజ్ కూడా మనకు కావాల్సింది పసుపు కుంకుమ. ఇంకంటే నాకెందుకో ఇదే హ్యాపీ అనిపిస్తుంది. మోడర్న్గా చాలా వస్తున్నాయి, కానీ అంత నేను ముందు బాడీగా వేయలేకపోతున్నా వాటికి. నాకెందుకు ఇవే ఇష్టం, ఇందులో చాలా బాగా అనిపిస్తుంది. అందుకని ఇదిగోండి, ఇలా ఈ పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇలా తీసుకుంటాం అనమాట. ఎన్ని వెరైటీస్ వచ్చినా ఇది ఇంకా మనం వచ్చి పసుపు కుంకుమ పెడతాము, ప్యాకెట్లు కట్టిస్తే ఇంకా మంచిది, బట్ అంత మనం చేయట్లేదు కాబట్టి సో ఇలాంటివి కొనుక్కొని ఇలా ఇవే వాడతాను. ఎవ్రీ ఇయర్ ఇలా ఇవే కొంటాను అనమాట. సో అండ్ గాజులు బేగం బజార్ నుంచి గాజులన్నీ తెచ్చుకున్నాము. పూజకి ఈ అరటిపళ్ళే పెట్టాలంట మనం, పసుపువి. సో ఈ అరటిపళ్ళే పూజకి నైవేద్యంగా కానీ తాంబూలం ఇచ్చినా కానీ ఈ పసుపు అరటిపళ్ళు. ఇప్పుడంటే మనకు రెగ్యులర్గా ఈ పెద్ద అరటిపళ్ళు అన్నీ వస్తున్నాయి కదా పచ్చవి, అలా కాకుండా పూజకి మాత్రం ఇవే ఉండాలి. కాబట్టి జాకీ గారు మార్నింగ్ షూటింగ్కి వెళ్ళేప్పుడే ఇవన్నీ ఆర్డర్ చేసి మణికొండలో దొరుకుతాయి అన్నమాట. అక్కడ వెళ్ళి ఆర్డర్ చేసి ఆ గెలంతా తీసుకొని కట్ చేయించి తీసుకొని, ఇప్పుడు నా ఫ్రెండ్ వచ్చారు, నా ఫ్రెండ్ అపర్ణ వచ్చి ఇవన్నీ నాకు హెల్ప్ చేసి తీసి పెట్టి అన్నీ సెట్ చేసుకున్నాం అనమాట.
సెట్ చేసుకుని ఫైనల్గా వీడియో స్టార్ట్ చేశాను. అండ్ తాంబూలానికి ఇదిగోండి బుజ్జి కవర్, జూట్ బ్యాగ్, నో ప్లాస్టిక్, మ్యాక్సిమం ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తున్నాం. బట్ అక్కడక్కడ ఇదిగో ఇలా కొంచెం ప్లాస్టిక్ అయితే వస్తుంది, ఇంకా అవాయిడ్ చేయడానికి నెక్స్ట్ ట్రై చేస్తాం. ఎలా కట్టివ్వాలి పసుపు కుంకాలు, ఎనీ ఐడియా ఉంటే ప్లీజ్ ఐడియా షేర్ చేయండి. ప్లాస్టిక్ వాడకుండా పసుపు కుంకుమ ప్యాకెట్స్ కట్టేలాగా. సో ఇది బ్యాగ్. సో ఈ బ్యాగ్లో తాంబూలం అనమాట, బ్లౌజ్ పీస్, అరటి పళ్ళు ఇవన్నీ తాంబూలం రెడీ చేసి ఇందులో పెట్టి ఈ బ్యాగ్ బాగున్నాయా? సో ఈసారి ఇదిగో కలర్ఫుల్గా వచ్చాయి అన్నీ. బుజ్జి బుజ్జి బ్యాగ్స్ బాగుంటాయి కదా, వాడుకోవడానికి కూడా, తర్వాత మనం ఇచ్చిన వస్తువుని తర్వాత వాడుకోవడానికి కూడా బాగుంటుంది కదా. సో దానికోసం ఇది బ్యాగ్స్. ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి. 150 బ్యాగులు తీసుకొచ్చాము. 150-200 వరకు తీసుకొచ్చాం బ్యాగ్స్ అన్నీ. ఇవన్నీ బ్యాగ్స్. బ్లౌజ్ పీసెస్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి. మనం ఇచ్చింది మాత్రం తప్పకుండా కట్టుకోవాలి అని నేనైతే తప్పకుండా కోరుకుంటాను. సో నేను ఏ బ్లౌజ్లో అయితే కుట్టించుకుంటానో అలాంటి బ్లౌజ్లే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. సో బాగుంటుంది కదా మనం ఇచ్చిన బ్లౌజ్ కట్టుకున్నప్పుడల్లా అనుకుంటారు కదా ఒకసారి మనసులో, అది కూడా మనకు బ్లెస్సింగ్ అనమాట. చాలా బాగా అనిపించింది. ఫుల్ 1 మీటర్ బ్లౌజ్ తీసుకున్నాం, ఎందుకంటే 80 సెంటీమీటర్ అలా అనుకోండి కుట్టించుకోవడానికి సరిపోదు, అలా కాకుండా సో మంచిగా 1 మీటర్ బ్లౌజ్. ఇందులో బ్లౌజ్ బాగుంది కదా, పట్టు చీరల మీదకి, ఫ్యాన్సీ శారీస్ మీదకి, అన్నిటి మీదకి బాగుంటుంది. ప్లీజ్ నా ఫ్రెండ్స్ అందరూ తాంబూలం తీసుకుంటారు కదా, ఇస్తాం కదా తాంబూలం, వాళ్ళందరూ తప్పకుండా ఈ బ్లౌజ్ని కుట్టించుకోవాలని నేను కోరుకుంటా. అది. సో ఈసారి కలర్స్ మాత్రం భలే ఉన్నాయి, వెరైటీగా. కట్ చేద్దామా? రిబ్బన్ కటింగ్. ఎస్. ఈ పింక్ మాత్రం భలే ఉంది. లావెండర్ కలర్ ఇదిగోండి. సో లావెండర్ కలర్ ఎంత బాగుందో, పట్టు చీరలకి సూపర్ ఉంటుంది. అండ్ గ్రీన్ మంచిది, ఏం గ్రీన్ అంటూ భలే ఉంది అసలు. ఇది ఇంకొకటి పర్పుల్, అది పింక్, మంచి పింక్, లావెండర్లా అనిపిస్తుంది. ఇది లావెండర్, పింక్, గ్రీన్, లావెండర్, బ్లూ. వావ్, ఎంత బాగుందో చూడండి, భలే ఉన్నాయి. ఆహా, బ్లూ, ఎల్లో, సూపర్. అదిగో ఎల్లో, పర్పుల్, బాగుంది. అండ్ మంచి పిస్తా గ్రీన్, పీచ్ బ్లౌజ్. బాగున్నాయి కదా, వండర్ఫుల్గా ఉన్నాయి, భలే ఉన్నాయి కలర్స్ అన్నీ. 1 2 3 4 5 6 7. వావ్, 7. 1 2 3 4 5 6 7 కలర్స్. ఆహా, రంగులు ఏడైనా వర్ణాలెన్నో. సో రెయిన్బో కలర్స్ మనకి బేసిక్గా ఉన్నాయి. 7 బాగా వచ్చింది, నెంబర్ బాగా అనిపించింది నాకు. నైస్. 7 షేడ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నిట్లో అవే షేడ్స్ ఉంటాయి అనుకుంటే. డిఫరెంట్ కలర్స్, డిజైన్స్ ఉన్నాయి కొంచెం. ఇది బాగుందా? థ్యాంక్ యూ. అది ఇవి బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ. ఇది అదిగో స్టెప్ భలే, నాకు బాగా నచ్చుతుంది. అలా పెద్ద బొమ్మల కొలువుకి అయితే ఇంకా పెద్ద స్టెప్స్ అలాంటివి చేయించుకుని బొమ్మల కొలువు పెట్టేవాళ్ళం అప్పుడు. ఇది బాగుంది. ఇంకా బనానాస్ అన్నీ రెడీ, పసుపు కుంకాలు రెడీ, పూజ సామాన్ అంతా రెడీ. అక్కడ పూజ సామాన్ ఉందో అది కూడా చూసేద్దాము. ఇదిగోండి గాజులు చుట్లు ఇలా వస్తాయి మనకి. యాక్చువల్గా మీకు ప్రతిసారి చూపిస్తాను, బట్ నాకు అదొక ఆనందం. ఎన్నిసార్లు చూపించినా సరే మీకు మళ్ళీ చూపించాలంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇవన్నీ. సో అందుకోసం ఇదిగోండి గ్రీన్ అండ్ రెడ్ బ్యాంగిల్స్. ఇలా చుట్లు వస్తే ఇదిగో 2 అయితే ఇలా తీసి పెట్టాను, తాంబూలాలు రెడీ చేయాలి కదా.
రెడీ చేసుకునే ముందు అలా తీసి పెట్టాను. ఈలోపు వీడియో స్టార్ట్ చేసేసా. అయితే ఇప్పుడు మనం వెళ్ళి ఇంకా వేరే పూజ సామాన్ చూపిస్తా. సో ఇవన్నీ దీపాలన్నమాట. దీపాలు చక్కగా వెలుతురు ఎంత దీపాలు పెడితే అది భలే ఉంటుంది. అంటే దీపావళికి మాత్రమే కాకుండా ప్రతి పండగకి చక్కగా ఆ దీపాల కాంతి, ఎన్ని లైటింగ్లు వేసుకున్నా, ఎంత సెటప్లు ఉన్నా కూడా ఆ దీపాల కాంతిలో అమ్మవారిని చూసుకుంటే అదొక తృప్తి నాకు. అందుకే ఇవన్నీ సెట్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఉన్నాయి దాచిపెట్టాను దీపావళికి వాడదామని. సో ఇవన్నీ ఇప్పుడు సెట్ చేసుకొని తాంబూలానికి రెడీ చేసుకున్నాం. తర్వాత పూజకి కావాల్సినవి ఇక్కడ ఉన్నాయి. అమ్మవారి చీర కడతాం కదా, అలా బిందె, ఇవన్నీ కలసం, చెంబు అన్నీ రెడీ చేసుకొని ఇలా కామాక్షి దీపాలు. సో మనకి సెంటిమెంట్గా ఉంటుంది. గణేష్, లక్ష్మీదేవి, సరస్వతి అమ్మవారు. మీ అందరికీ చాలా ఇష్టమైన ఇదిగోండి మహాలక్ష్మి దీపము, అష్టలక్ష్మి దీపం అండ్ అష్టలక్ష్మిలు, అగరబత్తులు, ఇలా అన్నీ. అంటే ఇదంతా నాకు ప్రతి సంవత్సరము ఒక్కొక్కటిగా చేర్చుకుంటూ 23 years పెళ్ళయి. సో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి కొనుక్కుంటాను అనమాట. అదేదో సెంటిమెంట్గా పెట్టుకొని ఎలాగైనా కొనుక్కోవాలి ఆ పూజ టైంకి అన్నట్టు అలా తెచ్చుకొని, అది కొత్తగా ఈసారి చిన్న ఒక గంగాళం కొన్నాను అనమాట. చిన్నది, అది లోపల ఉంది. రేపొద్దున పూజలో తీస్తాను. సో ఇంతే ఉంటుంది బుజ్జిగా. అది ఈసారి కొనుక్కున్నాం. సో ఇదనమాట ఈరోజు ఈ సెటప్. తర్వాత ఇంకా పూజకు అసలు మెయిన్ వరలక్ష్మి వ్రతం అనగానే మనకు మెయిన్గా కావాల్సింది చూపిస్తాను. మీ అందరికీ తెలుసు, ఆయన కూడా నాకు అది తుత్తి అనమాట. ఇప్పుడు టైం చూడండి, 10 నిమిషాలు తక్కువ 10 అయింది. ఇప్పటివరకు ఈ సర్దుతున్నాను. ఇప్పుడు డెకరేషన్ వాళ్ళు వస్తారు, అవన్నీ సర్దాలన్నమాట. సో ఈలోపు ఇదంతా పని అయిపోయింది కాబట్టి డెకోర్ వాళ్ళు స్టార్ట్ చేశారనుకోండి, ఈ ప్లేస్ వచ్చేస్తుంది. ఈ సోఫాలన్నీ అటు జరిపించేసి హడావిడికి ఇవన్నీ చేసేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు వస్తారని నేను వెయిటింగ్. సో ఇది మెయిన్ శనగలు, పచ్చి శనగలు ఇలా నానబెట్టి పెట్టేసాం అనమాట. అంటే తాంబూలంలోకి కావాల్సిన అసలు ఈ శనగలే ముఖ్యం అంట. దీనికి రీజన్ ఏంటో నాకు గొప్పగా తెలియదు, కానీ ఏదో పెద్దలు చెప్పింది మంచిది శనగలు పెట్టాలి అమ్మవారికి అని. మీకు గనక శనగలు మనం ఎందుకు అమ్మవారికి నైవేద్యంగా పెడతాము, తాంబూలంలో మెయిన్గా శనగలే ఎందుకు ఇస్తామనేది మీకు ఎవ్వరికి తెలిసినా సరే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాతో షేర్ చేసుకోండి, నేను తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. ఇదిగో ఇలా నానబెట్టి పెట్టాము తాంబూలానికి. రేపు ఇవన్నీ వడగొట్టి అది ఇదిగోండి. ఇందులోనేమో పూర్ణాలకి ఇందులో మినపప్పు, బియ్యం నానపోసాము. ఇది గారెలకి మినపప్పు. యాక్చువల్గా పొట్టు మినపప్పు తీసుకుంటే గారెలు చాలా బాగుంటాయి. కాకపోతే పొద్దున్న ఈ పని హడావుడిలో మనం పొట్టు తీసి కడిగి పెట్టేలోపు హడావుడైపోద్ది కదా. ముచ్చట బాగానే ఉంటుంది కానీ హడావుడైపోద్ది, అన్నీ మనమే చేసుకోవాలి కదా. అందుకు ఈ సెటప్ అయితే రెడీ అయిపోయింది. అండ్ మీ అందరికీ ఒక చాలా స్పెషల్ది ఒకటి చూపిస్తా ఈ సంవత్సరం. అది కూడా నాకు చాలా స్పెషల్గా అనిపించింది, మీతో షేర్ చేసుకుంటా, ఓకేనా. సో ఇది స్పెషల్ అనమాట చాలా. ఈ సంవత్సరం ఇది కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఏంటంటే అఖండ దీపం. మనకు అందరూ చెప్తారు కదా, సో కిచెన్లో ఇప్పుడు అఖండ దీపం వెలిగించుకుంటే చాలా మంచిదని. ఒక్కొక్కప్పుడు వెలిగించేవాళ్ళం. 3 months చెప్తారు కదా, ఒక 45 days పెట్టండి, 41 days పెట్టండి, 48 days పెట్టండి, ఒక మండలం రోజులు అలా చెప్తారు, 90 days పెట్టండి అని. అలా పెట్టి తర్వాత తీసేస్తూ ఉంటాము. అండ్ పొగ వచ్చేస్తుందని చాలా, ఎందుకంటే పాపం అది వెలుగుతూ ఉంటుంది కదా, సో పొగ కూడా బాగా వచ్చేస్తుంది. కానీ ఈసారి ఇది నాకు చాలా బాగా అనిపించింది ఆన్లైన్లో చూడగానే. ఇందులో ఆయిల్ పొయ్యాలి. ఇదిగోండి, ఇందులో ఆయిల్ పొయ్యాలి. ఇది తీసేస్తే ఇందులో ఆయిల్ పోసుకోవచ్చు. ఇందులో నుంచి ఇందులో ఆయిల్ ఫిల్ చేసి ఐ థింక్ దీన్ని ఇలా పెట్టి ఆయిల్ని ఇలా చెయ్యాలి.
ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలా బెండ్ చేసి ఇలా పెట్టి ఇందులో నుంచి దీపం వత్తి వెలిగించుకోవాలి. అక్కడి నుంచి హోల్ ఇక్కడ ఉంది చూసారా, ఆయిల్ వస్తూ ఉంటుందన్నమాట. ఇది 25 డేస్, ఇందులో ఆయిల్ వేస్తే 25 డేస్ వరకు మనం నూనె ఇది ఏమవ్వదండి, సరిపోతుంది. సో అప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకోవాలి. సో బాగా అనిపించింది. దీనికి ఇదిగోండి, చక్క లాక్ కూడా ఇచ్చారు. ఇదేంటో నాకు అర్థం కాక ఇలా పెట్టాలా ఎలా పెట్టాలంటే తర్వాత అర్థమైంది ఏంటంటే ఇలా పెట్టుకొని లాక్ కదలకుండా అది లాక్ అయిందనమాట. సో ఇది అఖండ దీపం. సో ఇది అఖండ జ్యోతి కిచెన్లో పెట్టుకోవాలని నా కోరిక, అందుకే తీసుకున్నాం. బాగుంది కదా, సింపుల్గా నీట్గా బాగా చేశారు. గుడ్ ప్లాన్. అమ్మయ్య అన్నీ సెట్ అయిపోయాయి. ఇప్పుడు డెకోర్ స్టార్ట్ అయితే ఇంకొక 3 hours పడుతుంది. మేము పడుకోవడానికి ఎలాగో 2, 3 అవుతుంది. తెల్లారి లేవాలి, చూడాలి వాళ్ళు ఎప్పుడు వస్తారా అని. ఏంటో వాళ్ళు కూడా వచ్చేస్తే పై ఏది ఏంటి ఉరుములు మీకు వినిపిస్తుందా? ఉరుములు వస్తున్నాయి. అమ్మా ఈ ఉరుములు ఎందుకు వస్తున్నాయి చూద్దాం పదండి. అసలు వర్షం వస్తుందేమో. వామ్మో చాలా పెద్ద వర్షం వస్తుంది. హలో రేఖ గారు, మీరెక్కడికి ఈ టైంలో వర్షంలో? ఫ్రెండ్ ఇంటికి వర్షంలో జాలీగా వెళ్తున్నారా? మీకు హాయిగానే ఉంది, కానీ మా పూజకి డెకరేషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. వాళ్ళు డెకరేషన్ చేయడానికి వస్తా ఉన్నారు. వర్షంలో ఎక్కడైనా స్ట్రక్ అయిపోయారా ఏంటా అని కంగారుగా ఉంది. దేవుడి దగ్గర దండం పెట్టుకోమంటారా? ఏంటోనండి, అన్నీ సర్ది పెట్టుకున్నాము. డెకరేషన్ లేట్ అయింది అనుకోండి, నా రాత్రంతా ఇదైపోతుంది కదా. అంతేనంటారా? దేవుడికి దండం పెట్టుకుని వచ్చాను. మురుగా వర్షం బాగుంది, కానీ వాళ్ళకి అక్కడే ఉన్నారు పాపం. రండి అసలు అయ్యో రెండు ఎంత వర్షం వస్తుంది. ఇప్పుడు డెకరేషన్ ఎప్పుడు జరుగుతుంది? అయిపోతుందిలేండి. అబ్బా అన్ని ప్రిపరేషన్స్ రెడీ, డెకరేషన్ లేట్ అయింది అనుకోండి నా మనసు అంతా ఒకలా ఉంటుంది మళ్ళీ. దేవుడు కానీ క్లైమేట్ చూడడానికి చాలా బాగుంది, ఆస్వాదించడానికి. అవును, కాకపోతే అంతా గణపతి దయ అంతే. అయ్యో గణపతి కూడా తడుస్తున్నారా? పైన అది లేదు కదా. అవునవును, జాగ్రత్త జాగ్రత్త. మేము చెప్పులు ఇక్కడ తీసేయండి అమ్మ జాగ్రత్తగా పక్కన. తడుస్తా, రండి రండి బాబు చెప్పండి. వావ్ గణేష ఎలాంటి విఘ్నాలు లేకుండా పూజ అంతా బాగా జరిగేలాగా ఆశీర్వదించు తండ్రి. ఇంత పెద్ద వర్షం వస్తుంది, డెకరేషన్ చేసుకోవాలి. ఈయనకి ఒక ముందు గొడుగు పెట్టాలి మనం. అవును, వినాయక చవితికి పెడతాం కదా. అవును, ఇప్పుడు ఎలా ఈయనకి తడుస్తున్నారు? గొడుగు పెడదాం. తొందరలో గుడి కట్టేస్తారుగా. గుడి కట్టాలి కదా, ఎంత బాగుంటుంది. అపార్ట్మెంట్లో అయితే ప్లాన్ ఉంది, కానీ అది సక్సెస్ అవ్వాలని మీరు కూడా బ్లెస్ చేయరా ప్లీజ్ యూట్యూబ్ ఫ్యామిలీ. మా అపార్ట్మెంట్లో కూడా ఒక గుడి రావాలి. రోజు మేము దర్శనం చేసుకుని పూజలు చేసుకుని ఒక మంచి కల్చర్ నెక్స్ట్ జనరేషన్కి అలవాటు అవ్వాలంటే బాగుంటుంది కదా. చాలా పాజిటివ్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఒక డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ కూడా అలవాటు అవుద్ది మొత్తం కమ్యూనిటీలో. అలా ఉందనుకోండి చాలా, అది కూడా అదృష్టాన్ని కూడా కలిగించయ్యా. ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఆయన ఆశీర్వాదం ఉంటే అంత శుభాలే జరుగుతాయి. థ్యాంక్ యూ రేఖ గారు, గుర్తు చేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. మీరు చక్కగా టైంకి ఎంజాయ్ చేస్తున్నారు, నేనేమో లోపల టెన్షన్ పడుతున్నాను. దేవుడా, ఈయనకు గొడుగు తీసుకొచ్చి పెడదాం ముందు. ఇక్కడ ఎలా పెడదాము, ఎలా సెట్ అవుతుంది? ఇక్కడ దీనిపైన ఏదైనా పైనే వేసేయాలి కదా. అమ్మో ఎంత జారుతుందో. అవును, పెద్దవాళ్ళకి ఎంత కష్టం. అవునవును.
జాగ్రత్త. ప్రస్తుతానికి ఈ కవరు అవైలబుల్గా ఉంది కాబట్టి వెళ్ళి అక్కడ మొక్కల పైన అయితే ఇప్పుడు వేయడం కుదరదు. ఇది వేసి కొంచెం అలా ట్రై చేద్దాం. మా డిఓపి కూడా కష్టంగా వర్షంలో మేము ఏదో పెద్ద అసలు అడ్వెంచరస్ ఫ్యామిలీ లాగా వెళ్తున్నాం. సరే జాగ్రత్త, వాటర్ ఫుల్. ఓ ఆహా, ఆడుకో ఆడుకో ఆడుకో. బాగుంటుంది. ఇప్పుడు మనకు సరదాగానే ఉంది. అసలు ఈ వర్షంలో చాలా వెరైటీగా ఫస్ట్ ఇయర్ ఇలాగా. మా వారు షూటింగ్లో ఉన్నారు, నేనేదో పనులన్నీ చక్క పెట్టేస్తాను అనుకుంటారు, కానీ మా ఆయన కష్టమైన పడాల్సిందే మళ్ళీ వచ్చి. ఇంతే, ఇది బ్లెస్సింగ్స్. వర్షం వచ్చిందంట పైనుంచి దేవతలందరూ దీవిస్తున్నారు అని అర్థం. కాకపోతే మన డెకరేషన్ కొంచెం లేట్ అవుతుంది. చెప్పులు తీసేయండి. రండి రండి. అబ్బో జారుతుంది, జాగ్రత్త. ఫ్లోర్ కూడా. ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది ఏంటంటే, ఇలా ఇంకొక ఐడియా కూడా ఉంది. యాక్చువల్లీ ఇది వర్కౌట్ అవ్వకపోతే కొంచెం హెల్ప్ చేయండి, పట్టుకోండి. నాకు ఇంకో ఐడియా ఉందంటే, మా దగ్గర స్టాండ్ ఉంది ఇక్కడ. ఆ స్టాండ్ వేస్తే ఎలా ఉంటుంది? ఇలా పెట్టి, ఏమనుకోవద్దు, రాత్రిపూట మొక్కల్ని పట్టుకోకూడదు. రేఖ గారు, ఇలా ఇది నుంచోట్లేదు, చెట్లు మొక్కలు సరిపోవట్లేదు. ఎలా? ఇప్పుడు ఓ పని చేద్దాం. మా శ్రీకాంత్ దగ్గర గొడుగు ఉంది, ఈ గొడుగు తనకి ఇచ్చేయండి. ఒక గొడుగు. అబ్బా పెరుగుతుంది వర్షం. అవును, అదే చాలు. గొడుగు చూడు ఎలా వర్షం వస్తుందో. తీసుకుందాం. ఆ గొడుగు పెట్టి శ్రీకాంత్కి ముందు ఈ గొడుగు ఇచ్చేయండి ఒకటి. వర్షం కెమెరా కూడా సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి. ఏది పంచర్ ఇది ఇక్కడ పెడతా. అదే ఎలా వస్తుంది? దానికి కట్టేద్దామా చెట్టుకా? బాగుంది కదా? ఓకే కదా? ఓకేనా? నేను బయటకు వస్తున్నా. ఆహా అమ్మయ్యా, సూపర్. ఇప్పుడు వర్షం పడదు దేవుడికి. ఆహా గణేషా, అస్సలు ఆహాహా. వెంటనే ఇక్కడ పెద్ద షెల్టర్, పెద్ద కంటే నీకు పర్మనెంట్ ప్లేస్ రావాలి. జై గణేష్. గణపతి బప్పా మోరియా. మంచి ఐడియా వచ్చింది కదా? వావ్, సో హ్యాపీ. రేపు వరలక్ష్మి వ్రతంకి అంటే ఇప్పుడు మనసుకు చాలా ఒకలాంటి తృప్తి వచ్చింది. ముందు టెన్షన్ పడ్డాను కదా, వర్షం వస్తుంది, డెకరేషన్ ఎలా అవుతుంది, ఈ వ్యాన్ ఎక్కడ ఆగిపోయిందేమో వర్షంలో, ట్రాఫిక్ జామ్ అయిందేమోనని. బట్ ఇక్కడ ఫోన్ చేశారా? అటు కూడా చాలా వర్షమా? చూసారా? లేట్ అయితే అవుతుంది, కానీ వాళ్ళు సేఫ్గా రావాలి. ఎందుకంటే ట్రాఫిక్ జాము, వర్షము, అది చెట్లని తెగ ఊగుతున్నాయి. మా చిన్న చెట్లే ఇలా ఊగుతున్నాయి. ఇది ఇప్పుడు గట్టిగా ఉంది. ఆయన ఇంకా కరెక్ట్గా ఫిక్స్ అయింది కదా? సూపర్. కదలదు ఇంకా. నైస్. అమ్మయ్యా, ఓకే. ఈజ్ ఎంజాయింగ్. అది గొప్ప. నేను కూడా. బాగుంది. నడవండి. తడిచిపోతే మళ్ళీ స్కూల్ డుమ్మా కొడదామనా? మమ్మీ కొడతారు అప్పుడు. ఆహా, హీరోలాగా అట్ట జుట్టు అన్నాడు. సరే, దేవుడికి బాగా దండం పెట్టుకో గట్టిగా. చెప్పు గట్టిగా. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం యారే సర్వ విఘ్నోపశాంతయే. సూపర్. బాగా చదువు రావాలి. సరే, లోపలికి వెళ్ళిపోదామా? ఇంకా నన్ను అక్కడ వరకు డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ.
సాయం సంధ్య వేళయింది మనసేదో హల్లాడింది రానా వెంట ఇక వస్తా పదని వస్తా పదని ఏ జాగ్రత్త అసలు చూడు ఫుల్ వాటర్ ఇంత వర్షం వస్తుంది అదిగో ఇంటి ముందు అమ్మా ఆహా ఈ రోజుకి మనకి వీలైనంత ఒక పుణ్యకార్యం చేసి వచ్చాం కదా. ఇప్పుడు మీరు నాకు వర్షం రాకపోతే మీరు అటు రాకపోతే అసలు మనం ఇప్పుడు గణేష్ని చూడడానికి వెళ్ళి దండం పెట్టుకుని అక్కడ తడిచిపోతున్నాడు. ఏదో చిన్న గొడుగు పెట్టేసి వచ్చాం. ఈ వర్షంలో తీసుకొచ్చారా మీరు? స్టార్ట్ అయ్యాక వర్షం వచ్చిందా? ఓహోహో వావ్ థ్యాంక్ యూ. మామిడాకులు వచ్చేసాయి ఇంత వర్షంలో కూడా తీసుకొచ్చారు. వావ్ వావ్ థ్యాంక్ యూ సో మచ్. సరిపోతాయి థ్యాంక్ యూ వావ్ చూసారా మామిడాకులు కూడా వచ్చేసాయి. ఇక్కడే మా ఫ్రెండ్ క్రాంతి అని ఉన్నారు, వాళ్ళ ఫామ్ నుంచి వచ్చాయన్నమాట. సో పంపించారు. నైస్. లేకపోతే ఇదిలో అసలు మామిడాకు లేకపోతే అది మనకి పండగే కాదు. మామిడి తోరణాలకు ఎంత డెకరేషన్ చేయించుకున్నా సరే మామిడి తోరణాలు అయితే కట్టుకోవాలి కదా. సో వచ్చేసాయి అవి కూడా. రండి. వావ్ నేను మొత్తం తడిచిపోయాను ఈరోజు. ఇదిగో మామిడాకులు కూడా వచ్చేసాయి. వావ్ ఇది పండగ అంటే, అసలైన పండగ అంటే ఇదనమాట. మామిడాకులు ఎంత మనం అలంకారం ఏదైనా సరే మామిడాకులు వస్తే వచ్చే కళ చాలా. సో లక్కీగా మనకి పూజ టైంకి ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా వర్షం బాగా వస్తుంది, డెకరేషన్ అది కూడా త్వరగా అయిపోవాలని భగవంతుని కోరుకుంటున్నాను. వాళ్ళు సేఫ్గా వచ్చేసి చక్కగా డెకరేషన్ చేసేసి లోపలికి వచ్చేస్తే మన సేఫ్ జోనే కదా. సో అది వెయిటింగ్. వావ్ ఇంత వర్షంలో ఆల్మోస్ట్ ఉరుములు మెరుపులతో భారీ వర్షం హైదరాబాద్ మొత్తం. చాలాసేపు వీళ్ళు ట్రాఫిక్లో చాలాసేపు ఉన్నట్టుగా వచ్చేసారు, రాగానే పని స్టార్ట్ చేసేసారు. ఇలా వర్షం బాగా వచ్చిందా? చాలా బాగా వచ్చిందంట. వాళ్ళకి చాలా బాగా వచ్చింది, మాకు చాలా టెన్షన్ వచ్చింది. మేము ఎంజాయ్ చేసాం వర్షాన్ని. కాకపోతే మీరు ట్రాఫిక్లో ఎక్కడైనా ఇరుక్కుపోయారేమో, ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంటుంది కదా. 2 hours చూసారా, 2 hours వెయిట్ చేసి పాపం వాళ్ళకి పాపం అలా వెయిట్ చేయడం ట్రాఫిక్ లాంటి చాలా కష్టం. ఎలా అయితే పని స్టార్ట్ అయిపోయింది. జై గణేష్, ఓం శక్తి. ఎంత టైం పడుతుంది భయ్యా? లోపల బ్రదర్కే తెలుసు. బ్రదర్ లోపల ఎంత టైం పడుతుంది? 1 hourలో అయిపోతుందా? 1 hourలో అయిపోతుందంట. సూపర్. సరే ఈరోజు వెజ్ బిర్యానీ ఓకేనా మీకు? నో నాన్ వెజ్ పూజ కదా. వెజ్ బిర్యానీ ఓకే. మామూలుగా అయితే చికెన్ మటన్. జాకీ గారు షూటింగ్ నుంచి వస్తూ అడుగుతున్నారనమాట, పని స్టార్ట్ అయింది కదా ఏంటి నాన్ వెజ్ అని. బట్ నాన్ వెజ్ కాదు కదా, పూజ కదా. సారీ బట్ వెజ్ బిర్యానీ ఓకే అనుకుని అడిగి చెప్దామని జాకీ గారు కాల్, అదిగో మళ్ళీ కాల్ చేశారు. హలో మామ, ఓకే వెజ్ బిర్యానీ ఓకే.
వావ్, అది చాలా బాగా చేశారు కదా, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. ఈ సారీ ఫుల్గా ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్, చామంతులు అన్ని రకాలు బాగున్నాయి కలర్ఫుల్గా. సో ఇప్పుడు సగంలో ఉంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ఈజీగా. మిడ్ నైట్ అయిపోయింది. సో ఇదంతా ఫినిష్ చేసుకుని ఫ్రెష్గా మీ అందరినీ నేను పూజతో కలుస్తాను. ఓకేనా? మా డెకరేషను, సెలబ్రేషన్స్కి ప్రిపరేషను అంతా మీకు బాగా నచ్చే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాలి. సో మీకు పీటలు చూపిస్తానన్నాను కదా, ఈసారి కొత్తగా తీసుకున్న పీటలు ఇవే అన్నమాట. బాగున్నాయా? సో ఇవి ఒక 4 పీటలు తీసుకున్నాము. ఇంకా చిన్న చిన్న వస్తువులు చాలా తీసుకున్నాం. ఇది మెయిన్గా ఈసారి స్పెషల్గా నేను కావాలని వేయిస్తున్నది. ఎందుకంటే చాలామంది నా ఫ్రెండ్స్లో ఇప్పుడు మన ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వస్తారు కదా ముత్తైదులు, చాలామందికి పాటలు పాడడం వచ్చు, చాలా అంటే కొంచెం ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉంటుంది అనమాట. స్పెషల్గా కావాలి అలా అని ఇది వేసి ఎవరు పాడినా సరే దీని మీద కూర్చోబెట్టి పాడిద్దాము, అమ్మవారికి ఎదురుగా పాడిద్దాము అని ఒక థాట్ వచ్చింది. ఎవరు పాడిన చిన్న పాట అయినా పర్లేదు, ఒక మంత్రమైనా పర్వాలేదు, కానీ స్పెషల్గా అనమాట. సో దీన్ని సెటప్ చేయబోతున్నాము. బాగుంది కదా? ఏదైనా అలా నాకు చాలా గుర్తులు అనమాట. కచేరీలు అవన్నీ జరుగుతుంటే, పక్కన పూజలు జరుగుతుంటే కచేరీలు జరుగుతూ ఉంటాయి, పర్ఫార్మెన్సెస్, డాన్స్లు అన్నీ. సో భలే ఉండేదన్నమాట. సో అలాగా బాగుంటుంది అమ్మవారికి ఎదురుగా ఇక్కడ పాటలు పాడితే చాలా బాగా అనిపిస్తుందని అలా థాట్ వచ్చి ఇది వేయించుకున్నాం. మా క్లబ్ హౌస్ నుంచి తెప్పించి ఇదిగో సోఫాలన్నీ అటు మూలకు తోసేసాం. ఈసారి వచ్చి వాళ్ళు కూర్చోడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఇంకా కథమైన చిన్న చిన్న పనులన్నీ ఉన్నాయి. ఇదంతా ఫినిష్ అయ్యి ఒక 2 hours రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి పూజా కార్యక్రమం స్టార్ట్ చేసేస్తాము. సో డెఫినెట్గా మా ప్రిపరేషన్ బాగా జరిగింది కదా. టెన్షన్గా వర్షం వస్తుంది, వీళ్ళు రాలేదు, ఏమవుతుంది, స్ట్రక్ అయిపోయారా ఏంటా అని చాలా టెన్షన్ అయిపోయాను. ఫైనల్లీ ఆ గణేష్ బాగా అసలు భలే అనిపించింది ఈరోజు అక్కడికి వెళ్ళడము, వినాయకుడి చూడడము, అక్కడ గొడుగు ఏంటేంటో భలే చాలా బాగా అనిపించింది. మీకు కూడా బాగా అనిపించే ఉంటుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హర్త జాకీ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ మా ఇంటి వరలక్ష్మి వ్రతంతో మీ అందరినీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.